శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు. అసలు ఇలా పుడుతూనే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు. ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. ఈశ్వర, ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది, అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు. దేవకీదేవి స్తోత్రం చేసింది. అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతన గారు. జలధరదేహు అంటూ ప్రారంభించారు. జలధరదేహు అంటే మేఘము వంటి శరీరమున్నవాడు అని. ఆయన యందు రెండున్నాయి. ఒకటి కాంతి భా, అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురుం అయింది. రెండవది చల్లతనం, అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది. ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. ఎందుకని, పరమాత్మ స్వరూపం గనక. నేను మూడవసారి మీ కడుపున పుట్టాను. ఒకసారి ఈయన పేరు కృష్ణి, నీ పేరు కృష్ణి దేవకీదేవి, ఆయన పేరు సుతపుడు వసుదేవుడు. మీ ఇద్దరు నా గురించి 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు. నేను మీకు ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. నీలాంటి కొడుకు కావాలన్నారు. మీరు మోక్షం అడగలేదు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, అందుకని నేనే మీ కడుపున 3 మార్లు పుడతానని వరమిచ్చాను. ఆ జన్మలో మీకు పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. వేరొకసారి మీరు మరిచిపోయినా నేను మర్చిపోలేదు. మీరు కశ్యప ప్రజాపతి అదితిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను. మూడవ మాట ఇదే చిట్ట చివరిసారి మీ కడుపున నేను పుట్టడం. ఇది 3వసారి పుట్టాను. ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు. మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు. ఈ 3వ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివ సాయుధ్య స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు.